भैया भैया क्या चाहिए? रूम चाहिए. कितने दिन? आज एक दिन. कल कल पोतम. 100 रुपये होता. हाँ हाँ. 143 रूम नंबर 104. हाँ. అరే హైదరాబాద్ ఎంత పెద్దగా ఉందిరా. అవునరా, పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి. అన్నా, విమానం స్టాండ్ ఎక్కడుందో తెలుసా? తెలియదు. విమానం తెలియదు పోరా. అన్నా, విమానం స్టాండ్ ఎక్కడుందో తెలుసా? क्या? విమానంలో స్టాండ్. ओह टॉय शॉप. आई डोंट नो. अरे छोटू इधर आ रे. ఏడి పోవాలరా? విమానం స్టాండ్ కి, బొంబాయికి. అచ్చా, విమానంలో బొంబాయి పోవాలనా? నీకు తెలుసా అన్న విమానం స్టాండ్? అరే మా తమ్ముడే విమానం డ్రైవర్ రా. అన్న మాకు తోలుకుపో అన్న విమానంలా. మరి బొంబాయి పోవాలి విమానంలో అంటే పైసలు కావాలి. ఉన్నాయారా? 10,000 ఉన్నాయి. ఆ, చలో మళ్ళీ నేను తోలుకపోతా. मनी, मैंने सुना तुम्हारा लव स्टोरी अच्छा है. ये लो टिकट्स और पेपर सब रेडी. खाली बैलेंस पैसे कट्टेस्ते रात्रि 2 बजे फ्लाइट सक्कागा दुबई. బ్యాలెన్స్ ఏంటి సార్? మొత్తం పైసలు ముందే చేసినా కదా సార్ 60,000. कटेसनो किसको? ఎవరికేంటి సార్? మీ వాడు వచ్చింది కదా మా ఊరికి, షఫీ అని చెప్పేసి. सुन मेरी बात, 30,000 रुपीज दिया उन्हें. पेपर्स लेने के टाइम पे बैलेंस पैसे तुम देते बोले, और चीज दे दो ये लेके जाओ. లేదు సార్, నేను 60,000 మొత్తం ఇచ్చేసిన సార్. మనీదే సార్. కావాలంటే ఆ షఫీ గారిని పిలిచి అడగండి సార్ మీరు. ఎవరికి అడగాలే? వారేమైతుంది? పేపర్ పైసలు ఇచ్చినోడు గాయమైపోయినోడు. అతను రాకుంటే నేనేం చేయాలి సార్? నాకేం సంబంధం ఉంది? ఆడు మీడు మీరు చూసుకోండి సార్. నేనైతే బరాబర్ ఇచ్చాను సార్. నా పేపర్ నాకు ఇచ్చాను. अरे चुप! क्या नाटक कर रहा रे तू? आ राजू गाड़ू चप्पुंडे అని 80,000 का काम 60,000 में करा. बाकी पैसल 30,000 ఎవరిస్తారు రా? నువ్వు పైసలు ఇచ్చినావని గ్యారంటీ అది. 30,000 లేకే आओ, ఇది తీసుకోపో. అన్నా ప్లీజ్ అన్నా, ఇప్పుడు నా దగ్గర ఇంతే ఉన్నా. ప్లీజ్ అన్న పేపర్లు ఇచ్చాడు అన్న నాకు. అరే చెప్పినా కదా 30,000 తీసుకురా, పేపర్లు తీసుకోపో. హట్! హట్! అన్న అట్లా కాదన్నా, నా దగ్గర చెప్పినాగా మా తమ్ముడు విమానం తోలుతాడని. ఈయనే ఉంటాడు. మా తమ్ముడు నమస్తే అన్న. అరే ఇది ఎంత మంచిగా ఉందిరా. అవునరా. దేకా, 2 పిల్లలు, మంచి డీల్ మాట్లాడు, చెరసగం తీసుకుందాం. और क्या पता, పిల్లల దగ్గర 10,000 క్యాష్ ఉన్నాయి, అవి కూడా చెరసగం తీసుకుందాం. ప్రాబ్లం ఏం కాదు కదా. ఏమవుతుంది? చిన్న పల్లెటూరు, ఇంట్లోకి వెళ్ళి బక్కాయ సాలా కూర్చున్నాయోగా. అన్న విమానం దగ్గరికి ఎప్పుడు పోతామన్నా? అరే అన్నకి విమానం దొల్ల డ్యూటీ రాత్రికేరా. మీరు బేఫికర్ టీవీ చూస్తా కూర్చోండి, ఓకే? నేను పోయి తినడానికి ఏమన్నా తీసుకొస్తా. షఫీ బాయ్ बच्चे आज रात की एक गिरी पौधा. అప్పుడే అనుకున్నా గుండుగాడు గురించి. సమోసా భరోసా అని మోసం చేసిండు ఫాల్తుగాడు. టైంకా రాజుగారు కూడా ఫోన్లో దొరుకుతలేడు. మా ఇచ్చిన 5,000 తప్ప మన దగ్గర ఇంకేం లేదు. ఏం చేయాలో సమస్య లేదు.
అబిత ఏ వద్దు అవి లేకుంటే నీ మొహం బోడీగా ఉంటది. అవును, ఇవి వేసుకునే మన ఊరేగదుందా? ఇగో మనం దీంట్లోకి వెళ్ళి ఫస్ట్ బయటపడాలి. తీసుకో, పట్టుకో, నాకు మళ్ళీ ఇప్పిద్దులే. बीस लेके आए 10 का है అన్నా అయ్యే చాలా కష్టపడి తెచ్చినా, కొంచెం పేపర్ ఇచ్చేసాను అన్న ప్లీజ్ అన్నా. 20 लेके आया 10 बाकी के पैसे लेके आ भाई ట్రై కర్ మీకు ఎయిర్పోర్ట్ లో నా బండిలో డ్రాప్ చేస్తా. అది కాదన్నా, ఇక నాతోనే కాదన్నా. మీరు పని చేయండి అన్న, మీరు నా పేపర్లు ఇచ్చేసేయండి, నేను దుబాయ్ పోయి పంపిస్తాను. నిజంగా నమ్మండి అన్న. అన్న ఒక్కసారి అరే చెప్తే అర్థమైతే లేదా? 60,000 ఇచ్చినా నేను ముందు మీరందరూ కలిసి చీటింగ్ చేస్తారు. నా పేపర్ లాగా ఇచ్చండి. चिल्लाओ मत, कारोबार कर रहा हूं मैं यहाँ, फ्री सर्विस नहीं. तेरे जैसे हजार आते रहते जाते रहते, तमाशा मत कर यहाँ. पैसे लेके आ, जा. दे दो ना साहब, बेचारा हूं. ఇస్తా ఇస్తా, నీ 2 నెలల జీతం కట్ చేసి ఇస్తా. నయ బోలే నా సాబ్, ఈడికెళ్ళి తెస్తాడు. ఏడికెళ్ళైనా తెస్తాడు. మజ్బూరి మనిషిని ఏదైనా చేపిస్తుంది. జీవితంలో ఎన్ని తిప్పాలు వచ్చినా మీ అమ్మ నగల జోలికి పోలేదురా. నువ్వు సెట్ అయితే మన తిప్పాలన్నీ తీరుతాయిరా. అరే ఇంకెప్పుడు పోతాం రా? ఏమోరా. గిదేంది షఫీ భాయ్, నీకు 60 నాకు 40 అంటావు, గట్టెట్లా అవుతుంది? పిల్లల్ని తీసుకొచ్చింది నేను. దేఖ్ భాయ్, పార్టీ నేను తెచ్చిన, డీలింగ్ నేను చేస్తున్నా. నాకు 60 ఓకే ఉంటే చెప్పు, లేదంటే లైట్ తీసుకో. గిదేం మజాక్ భాయ్, పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఉంటుందా? గిదే మాట పొద్దుగాలు చెప్పాల్సి ఉంటవి, వేరే పార్టీ చూసుకునేటోని నేను. అయితే పో, ఎవరా పిర్రు? పిల్లల్ని అమ్మడం అంత ఈజీ కాదు, సమझा? ऐसा कैसा होता भाई? ये जरा बैगन सोच के लो बात मेरे- करना ही नहीं मेरे साथ. चल 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 చలో షఫీ భాయ్, ఈసారికి నీ మాటనే కానీ ముందైతే డీల్ క్లోజ్ చేద్దాం. ఠీకే చలో. अब आया ना लाइन पे. बच्चों, పోదాం అభిమానంలా. अरे बम्बई को जा रहे मेरे दोस्त, दोस्त को सलाम करो, रात को खाओ पियो. చలో 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 పోదాం పా. మన యాదగిరి गौस भाई प्लेन की सर्विसिंग तो कर दी है ना? यार सुबह एकदम मार मार के. हाँ, प्लेन में एक सेपरेट फ्रिज रहना, उसमें बच्चों को चॉकलेटा और बड़ों को बियरा रहना. समझ में आया ना? नहीं तो प्लेन मेरे गोद में खाई को गिरा. रिपोर्टे कहाँ है? चल, किधर गए रिपोर्टे? तीरंदाज पोटे चौरस्ते को रास्ता दिखाए. कहा है रिपोर्टे? क्या है कि आंखों में अंडे फोड़ के चले गए ये मुर्गी मार्केट में. అన్నా కొంచెం పేపర్ గురించి మాట్లాడాలి లేదన్నా, అయినాడన్నా, అంత పైసలు మనిషి అతను. అన్న. అట్లా కాదన్నా, ఒక్కసారి शफी भाई को उनके चड्डे पे हाथ पे ले रहे. तेरे को चिकन की दुकान में बेच देता हूँ. सेठ चाय मंगाते रहना दिन भर तेरे से. इधर ला रे बैग से. इब्रा बैग छोड़ 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 रे मतलब. ये हीरो हीरालाल कहाँ से आ गया रे? అరే మన బ్యాగ్ రా, మన బ్యాగ్ ఎత్తుకుపోయిండు. షఫీ భాయ్ అరే జల్దీ రారా. गली गली भगा तो बेटा आजा. పైసలు లేరా? పైసలు ఆడకో, పైసలు.
అరే ఉన్నాయారా 10,000? ఉన్నాయి. రేయ్ ఎవర్రా మీరు? వాళ్ళు మీ వెనకాల ఎందుకు పడ్డారా? మా ఊరికెళ్ళి వచ్చినావన్నా విమానంలో పోదామని. వాళ్ళు మమ్మల్ని విమానంలో తోలుకుపోతానని అమ్మేద్దాం అనుకున్నారు. నువ్వెందుకు కొట్టినావన్నా వాళ్ళని? నిన్ను కూడా అమ్మేద్దాం అనుకున్నారా? అన్న పైసలు తీసుకున్నారా? ఇమ్మంటే ఇస్తలేడు. ఇవాళ దొరికిండు అనుకున్నా, మిస్ అయిపోయాడు. దొంగన్నవాడు. ఇన్ని ఉంటావన్నా నువ్వు? లేదురా, మాది పక్కూరు. రేపు దుబాయ్ పోతున్నా, అందుకే వచ్చిన. దుబాయ్ అంటే ఏడుంటది? ఆడ అంటే మస్తు దూరం ఉంటుంది, విమానంలో పోవాలి. అంటే నువ్వు రేపు విమానాల దగ్గర పోతావా అన్నా? అన్న మేము కూడా నీ ఎంట విమానం కాడికి వస్తామన్నా. బొంబాయికి పోవాలి మేము. అన్నా తోలుకుపో అన్నా. ఏమైనా తిన్నారా? పండి. అన్న రేపు ఎప్పుడు పోతున్నామన్నా విమానం దగ్గరికి? పొద్దున లేచినాక పోదాం. ఓయ్ నీ పేరేంది? లక్ష్మణ్. లక్ష్మణ్. తిను, మంచి ఉంటుంది. రాము, రే రాము, లేవురా. రే రాము. అరే ఏంద్రా? అక్క అన్న లేర్రా. అరే మన పైసలు రా, మన పైసలు. అక్క అన్న, అక్క అన్న, అక్క అన్న, అక్క అన్న, అక్క అన్న. పైసలు రా. ఎట్లరా? అక్క అన్న కనిపించిండ్రా. ఎవర్రా మీరు? డార్చులోకి ఎట్లా వచ్చారు? అక్క అన్న మా పైసలు ఎత్తుకుపోయిండ్రా అన్న. ఏం పైసలు? ఏమక్క? ఏ అన్న? ఎక్కడ వేరే పైసలు? మా పైసలు అన్న. ఏం పైసలు రా? ఎవర్రా మీరు? విమానంలో పోనీకి తెచ్చుకున్న పైసలు అన్న. పాపం చిన్నపిల్లలు సార్, అలాగే తెలియకుండా ఊర్లోకి వెళ్ళి పారిపోయి వచ్చింది సార్. ఒక ఆటో డ్రైవర్ నమ్మితే ఆడలో నమ్మేద్దామని చూసింది సార్. అది అనుకోకుండా కొంచెం వాళ్ళని కాపాడినా సార్ నేను. వాళ్ళు ఈయనే లాడ్జ్లో రూమ్లో ఉన్నారు సార్. కొంచెం వాళ్ళని జాగ్రత్తగా ఊరికి పంపించేసాను సార్. అసలు నువ్వెవర్రా? నేను ఇక్కడ లాడ్జ్లో పనిచేస్తా సార్. విమానంలో పోదామని ఊరికెళ్ళి ఊరుకుంటూ వచ్చినారా? ఆడు చెప్పింది నిజమైతే విమానంలో కాదు, ఏకంగా పైకే పోతుండ్రి. దొంగ సార్ వాడు. మా పైసలు ఎత్తుకుపోయిండు. అన్ని చెప్పిండు గాని ఈ పైసల ముచ్చట చెప్పలేదు సార్. సార్ వాడు ఫోన్ లో చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. బుల్లెట్ తగిలిన వాడి పేరు యాదగిరి. వాడు గాయత్రి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు సార్. ఇదొక్కటి చాలు, ఇక ఆడు కూడా దొరికిపోతాడు శంకర్. ఈ దెబ్బతో నాకు ప్రమోషన్ పక్క. నువ్వు నేను చెప్పినట్టు మేనేజ్ చెయ్యి. ఎస్ సార్. గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్రంలో పిల్లల కిడ్నాప్స్ జరుగుతున్నాయి. ఆ ముఠా సభ్యుల్ని పట్టుకోవడానికి మా పోలీస్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోంది. ఫైనలీ మా ఇన్స్పెక్టర్ తన ప్రాణాలకి తెగించి ఆ ఇద్దరు ముఠా సభ్యుల్ని నిన్న రాత్రి పట్టుకొని ఇద్దరు పిల్లల్ని రక్షించాడు. అందులో ఒకడు ఇన్స్పెక్టర్ పై ఫైర్ చేయబోయి ఆ పెనుగులాటల్లో బుల్లెట్ తగిలి తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అరే అందరు దొంగలు ఉన్నారా? మనం కూడా దొంగలమే కదరా. అమ్మ కష్టపడిన పైసలు మనం కూడా దొంగలిచ్చినాం కదరా. అవునరా, అమ్మనే మంచిది. అమ్మ దగ్గరికే పోదాం.
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పిల్లల కిడ్నాప్లకి ఎట్టకేలకు పోలీస్ శాఖ చెక్ పెట్టింది. 2 పిల్లల్ని వారి చెర నుండి కాపాడారు. ఇన్స్పెక్టర్ గారి సాహసానికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పిల్లలిద్దరూ విమానంలో ఎక్కాలని ఆశతో ఇంట్లోంచి 10,000 రూపాయలతో పారిపోయి వచ్చారని గుర్తించారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్మే ప్రయత్నం చేశారు. టీవీలో కనిపిస్తున్నారు. దుండగుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ పిల్లలిద్దరిని క్షేమంగా తిరిగి వాళ్ళ సొంత ఊరికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 2 పిల్లల్ని మేడిపల్లి వాసులుగా గుర్తించాము. ఈరోజు సాయంత్రానికి వాళ్ళని వాళ్ళ ఊరికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం.